సో ఫ్రెండ్స్, ఈ రెంట్ బైక్ కేవలం 200 రూపాయలలో మనం మొత్తం ఈ మౌంట్ ఆబు తిరుగుతున్నాము మిత్రులారా. సో ఇది బ్యూటీ ఆఫ్ మౌంట్ ఆబు. ట్రావెల్ చాలా ఈజీ, అకామిడేషన్ చాలా ఈజీ. సో ఆలస్యం ఎందుకు, ప్రతి ఒక్క సైట్ ఇక్కడ చూద్దాము, నాతో రండి. చూస్తున్నదే గురు శిఖరం. ఆ గురు శిఖరం దగ్గరికి మనం వెళ్దాము. మనం వెళ్తున్నాము మిత్రులారా. ఎస్, ప్లీజ్ ఫాలో మీ ఓన్లీ త్రూ వాయిదేవరా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొత్తం మీద బైక్ తీసుకొని రావడం జరిగింది. మీకు పైన కనబడుతుంది కదా, ఎస్ అదే మిత్రులారా, అక్కడ పైన కనబడుతున్నదే గురు శిఖరము. ఇంకా ఒక 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు తీసుకుందాము. సో అదే గురు శిఖరము. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ కొంచెం డౌన్ అయిపోతే సిన్సియర్ రిగ్రెట్స్ ఫ్రెండ్స్. బట్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎంటైర్ అరావలి హిల్స్, రాజస్థాన్ హైయెస్ట్ పాయింట్. సో దీన్ని లవర్స్ పాయింట్ అని అంటారు. ఈ లవర్స్ పాయింట్ నుండి గురు శిఖరం వ్యూ మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గురు దత్తాత్రేయ మందిరం దగ్గర ఉన్నాము. అండ్ ఈ మందిరం వచ్చేసి గురు శిఖర్ అంటారు. సో మొత్తం మౌంట్ ఆబులో అన్నిటికంటే టాప్ హిల్లో ఉంది, చాలా పైన ఉంది. అన్నిటికంటే పై కొండ మీద మనం ఉన్నాము. సో ఇది గురు దత్తాత్రేయ ప్రసిద్ధి ఇక్కడ. జై గురు. వెల్కమ్ టు గురు శిఖరం మౌంట్ ఆబు మిత్రులారా. మీరు చూస్తున్నది ఇదే మన వాహనాలు పార్క్ చేసే ప్రదేశము. ఇక్కడి నుండే మనం ముందుకు కొనసాగితే గురు శిఖరం వైపు వెళతాము. ఇక్కడ మౌంట్ ఆబులోని గురు శిఖరం, దాని పేరు, చరిత్ర, అర్థం, ప్రాముఖ్యత, దేవాలయ విషయాలు మరియు ఇతర ఆసక్తికర వివరాలు మొత్తం మీకు నేను వివరించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తారు కదూ. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా బాగుండబోతుంది. సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఇక ఈ ఈటరీస్, ఈ హోటల్కి సంబంధించినవి ఇవన్నీ దాటుతూ మనం కొండవైపు, శిఖరం వైపు పైకైతే ఎక్కుతున్నాము. మెట్లయితే ఏమీ కఠినంగా లేవు, చాలా ఆనందకరమైన ప్రయాణము. ఈ షాప్స్ మాత్రం చాలా యునిక్గా ఉన్నాయి. రాజస్థాన్లో ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ అంటే గన్నులు, మందుగుండి సామాగ్రి కూడా ఇక్కడ ఉంది. ఎస్, ట్రయల్ అనుకుంటూ షూట్ కూడా చేయవచ్చు. సర్ప్రైజ్ మీకోసం. ये बॉक्स आपको अलग से लेना। This is nice. क्या बॉक्स चाहिए? 100 वाला, छोटा वाला। ఫ్రెండ్స్, ఇవి మామూలు ఆట వస్తువులు కాదు, నిజమైన పిస్తోల్లే, నిజమైన గన్లే. లైసెన్స్ కూడా అవసరం లేదు వీటికి. మామూలుగా ఎయిర్ గన్స్, ఎయిర్ రైఫిల్స్ అని చెప్పవచ్చు. సంహౌ బేరం మాత్రం కుదరలేదు. నేను మాత్రం రిస్క్ చేయదలుచుకోలేదు. చూశాను, ఎంజాయ్ చేశాను. చలో ముందుకు కొనసాగుదాము. మనకెందుకు ఇవన్నీ. జై దత్తాత్రేయ. దత్తాత్రేయ దర్శనానికి వెళదాము ముందుకు. పెద్దగా దూరమేం లేదు. కాలినడకతో కేవలం ఒక 15 నిమిషాలలో మనం గుడి వద్దకైతే చేరవచ్చు. దత్తాత్రేయుని దర్శనం అయితే చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్.
ఆరావళి శ్రేణిలో ఉన్న అతిపెద్ద శిఖరం, మౌంట్ ఆబూలోని అత్యున్నత పర్యాటక ప్రదేశం. దాని పేరే గురు శిఖరం. ఈ శిఖరం సముద్ర మట్టానికి 1722 మీటర్లు అంటే 5650 అడుగుల ఎత్తులో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలోని మౌంట్ ఆబూలో ఉంది కదా. గురు శిఖరం అంటే ఏంటి? గురు యొక్క శిఖరం. ఇది దేవుడు దత్తాత్రేయునికి అంకితం చేయబడి గౌరవిస్తూ పేరిట పెట్టింది గురు శిఖరం. ఇక దత్తాత్రేయ పురాణం అంటే ఏంటి? గురు శిఖరం ప్రధానంగా దత్తాత్రేయుడి వశిష్ఠతతో పాటు ఉన్నాడు. దత్తాత్రేయుడు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి సమ్మేళనంగా భావిస్తారు. కాగా అతను ఆ శిఖరంలో నివసించి ధ్యానం ఇచ్చినట్టు, అంటే అతని కాలిముద్రలు, ఫుట్ ప్రింట్స్ కూడా రాళ్ళలాగా మారి మనకు ఇక్కడ కనిపిస్తాయి అని చెబుతారు. మనం ముందుకు అంటే వీడియో చివరి వరకు మీరు చూస్తే ఆ కాలిముద్రలు కూడా మీకు చూపిస్తాను. మిత్రులారా, మనం మొత్తం మీద చేరుకున్నాము. ఇదే ముఖ్య గుడి ద్వారము. శిఖర అందాలతో అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. జై దత్తాత్రేయ. దత్తాత్రేయుడు తల్లి అనసూయ కూడా ఈ ప్రాంతానికి సంబంధించింది అని, వారి ఆధ్యాత్మిక జీవితం, ధ్యానం వల్ల ఈ ప్రదేశం పవిత్రతను సంపాదించింది. ఈ శిఖరంలో ఉన్న చిన్న గుహలో దేవాలయం అంటే దత్తాత్రేయుడికి సమర్పించబడింది. మరియు మరో దేవాలయం అనసూయకు కూడా సమీపంలోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. భక్తులు గురు శిఖరం పైన దత్తాత్రేయుడి విగ్రహం మరియు అతని పాదముద్రలు అంటే ఫుట్ ప్రింట్స్ మీకు చెప్పినట్టుగా పుణ్యభాగాలుగా భావిస్తారు. ఇక్కడ ఒక పాత గడియారం 1411 AD బెల్ అనేది ఇక్కడ శిఖరం ప్రసిద్ధి మై డియర్ ఫ్రెండ్స్. దీని మీద 1411 AD అని శిలాశాసనం ఉంది. అక్కడ గురు దత్తాత్రేయ తపస్సు 5000 సంవత్సరాలు చేసిండనని చెప్తూ ఉన్నారు. పైకి వెళ్తే మందిరం ఉంటుంది. గుడి పైకి ఎక్కాల్సి వస్తుంటుంది మిత్ర ఫ్రెండ్. మొత్తం మీద గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ మెట్లు ఎక్కుతూ పైకి ప్రవేశిస్తున్నాము. ఫోటోలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతించడం లేదు. కానీ ఏదో నా ప్రయత్నంతో పాటు గర్భగుడిలో ఉన్న దత్తాత్రేయుని విగ్రహాన్ని కూడా మీకు దర్శనానికి చూపిస్తున్నాను. మిత్రులారా, దర్శనం చేసుకోండి. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. జయదేవ జయదేవ దత్తాత్రేయ, త్రిమూర్తి రూప దయాసాగర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దత్తాత్రేయ మందిరంలోకి ప్రవేశించాము. మిత్రులారా, ఏ దేవాలయంలోనైనా గర్భగుడి అనేది అత్యంత పవిత్రమైనది కదా. ఇక్కడ కూడా ఇది సాధారణంగా గుహలో ఏర్పడింది. అంతర్గతంగా చాలా సరళమైన నిర్మాణంతో ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో దత్తాత్రేయుడు యొక్క విగ్రహం మూర్తిగా ఉంటుంది. భక్తులు ప్రాముఖ్యంగా ఈ గర్భగుడిని దర్శించుకుంటారు. మౌంట్ ఆబూ హైయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పీక్. దత్తాత్రేయుని చరణ పాదుకలు ఇక్కడ. మెయిన్ దత్తాత్రేయ విగ్రహం నుండి పైకి కేవలం ఒక 100 మెట్లున్నాయి. 15 నిమిషాల సమయం పట్టింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాదుకల దర్శనం చేసుకుందాము రండి. జై దత్తాత్రేయ.
ఇక్కడి శాంతి వాతావరణం ఆధ్యాత్మిక భావాన్ని పదిలంగా చేస్తోంది. చూడొచ్చు మిత్రులారా, దత్తాత్రేయుని పాదాలు, చరణ పాదుక. ఫ్రెండ్స్, భక్తులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ ఓవర్ అండ్ అబవ్ మై సబ్స్క్రైబర్స్, 360 డిగ్రీస్ వ్యూ ఈ శిఖరం పై నుండి అయితే మీకు చూపిస్తున్నాను. ఎంజాయ్ చేయండి. శిఖరం పూర్తిగా మీ కనులకు విందుగా చూడండి. ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. శిఖరంపై రెపరెపలాడుతున్న ఆధ్యాత్మికతో జై శ్రీరామ్ అని రాయబడి ఉన్న ఈ కాషాయపు జెండా మామూలు కాదు. ఇది శిఖరం నుండి దగ్గర 10-15 కిలోమీటర్ల దూరం వరకు మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మీరు చూడవచ్చు. ప్రాచీన విశ్వాసం ప్రకారము దత్తాత్రేయుడు ఇక్కడ సాధన చేసి ఈ శిఖరాన్ని పవిత్రతతో నింపినట్టు భావిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ టూరిస్టులు మాత్రం ప్రతిరోజు కోకొల్లలుగా వస్తూ ఉంటారు. ఈ మౌంట్ ఆబు పూర్తి అందాలు ఈ గురు శిఖరం నుంచి వీక్షిస్తూ ఉంటారు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు. మీకు వెనకాల కనపడుతున్నది మౌంట్ ఆబు ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ MIRO అనేది భారత్లోని ప్రముఖ ఇన్ఫ్రారెడ్ ఖగోళ పరిశోధన కేంద్రం. ఇది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. 1.2 మీటర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ప్రధాన సాధనం IRC మరియు ఆప్టికల్ పరిశోధనలకు ఉపయోగించబడుతోంది. టెలిస్కోప్ పాయింట్, लवर पॉइंट, शूटिंग पॉइंट, चामुंडा मंदिर, जैन टेम्पल, शिव मंदिर, उड़िया विलेज. ఓన్లీ 20 రూపీస్. 20 रुपीज. సూపర్. ओके सर. अरे पॉइंट देखना है टेलीस्कोप से. अरे पॉइंट देखना है टेलीस्कोप से. 20 रुपीज. 20 रुपीज. 5 पॉइंट. अरे पॉइंट देखना है टेलीस्कोप से. लवर पॉइंट है, शूटिंग पॉइंट है, चामुंडा मंदिर है, जैन टेम्पल है, ओरिया विलेज, शिव मंदिर. हाँ भैया जी. ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ద్వారా సౌరమండలానికి వెలుపల గ్రహాలు, ధూమకేతులు మరియు నక్షత్ర నిర్మాణం వంటి అంతరిక్ష వాస్తవాలపై శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ MIRO టెలిస్కోపు భారతదేశంలో భూభాగాధారిత ఇన్ఫ్రారెడ్ పరిశోధనకు ముందస్తు కేంద్రం అని పరిగణించబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రీసెర్చ్ సెంటర్ చూడాలని నేను ప్రయత్నం చేశాను. సామాన్యంగా పర్మిషన్ దొరకడం చాలా కష్టమట. ఓన్లీ సైంటిస్ట్స్ లేదా క్వాలిఫైడ్ రీసెర్చర్స్కి మాత్రమే అనుమతిస్తారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలట. కాబట్టి గురు శిఖర్ పైనుండే చూసి తృప్తి చెందుతున్నాం అందరం. గురు శిఖర్ వద్ద నీటి ఆవిరి చాలా తక్కువగా ఉండడం వలన ఇన్ఫ్రారెడ్ పరిశోధనలకు ఇది అద్భుతమైన స్థలంగా మారుతోంది. ఇక్కడ సౌర వ్యవస్థ అధ్యయనాలు, నక్షత్ర నిర్మాణం, బైనరీ సిస్టమ్స్, సూపర్నోవాలు, ఎక్స్ప్లానెట్లు అంటే సౌరమండలానికి వెలుపల గ్రహాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇక గురు శిఖర అందాలు మరియు ఈ పరిశోధన కేంద్రం గురించి తెలుసుకున్నారు కదా. ఇక మనం తిరుగు ప్రయాణం కొనసాగిద్దాము, ముందుకు వెళదాము, మరొక ప్రదేశాన్ని చూద్దాము. దారిలో జవాయ్ లేక్ అనే ఒక సరస్సు ఉందట, దాని అందాలు కూడా చూద్దాము. ఆరావళి పర్వత శ్రేణిలో
అత్యున్నత శిఖరంగా నిలిచిన గురుశిఖర్ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక శాంతి, శాస్త్రీయ పరిశోధనల సమ్మేళనంగా ఒక అద్భుత ప్రదేశంగా తెలుసుకున్నాం కదా. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు నెమ్మదిగా ఒకవైపు తీసుకెళ్తుంది. దత్తాత్రేయ స్వామి ఆలయ భక్తి మార్గం వేరే వైపు చూపుతోంది. మేఘాల మధ్య నిలిచిన ఈ శిఖరంపై నిలబడి చూస్తే ప్రకృతి వైభవం ఎంతో అందంగా మనకు అనుభూతి అవుతోంది. ఒకసారి గురుశిఖర్ను సందర్శిస్తే ఆ అనుభూతి జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మౌంట్ ఆబూ యాత్రలో గురుశిఖర్ దర్శనం తప్పకుండా చేయాల్సిన పవిత్ర అందమైన ప్రయాణం. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, ఎలా ఉంది ఈ లొకేషన్? అద్భుతమైన వ్యూ నడుమ నేను కూడా ఒక సెల్ఫీ తీసుకోవాలని అనిపించింది. అండ్ దెన్ ఈ పాయింట్ వచ్చేసేసి మన గురు శిఖరానికి ఎక్కుతున్న పైన భాగంలో నాకు ఇది కనపడ్డది. సో వై నాట్ అనిపించింది. ఇది మాత్రం ఈ వ్యూ చాలా స్కింటిలేటింగ్ వ్యూ అండ్ సూపర్ వ్యూ మౌంట్ ఆబూ ఎక్కుతూ ఉంటే. అండ్ ఎలా ఉంది? ఇక మీరు చూస్తున్నది జవాయి లేక్. జవాయి లేక్ సంబంధించింది కూడా ఇక్కడ ఒక టూరిస్ట్ పాయింట్. సో ఈ లేక్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. వెరీ బ్యూటిఫుల్ నేచర్. అండ్ అరావళి పర్వతాలలో ఇది ఇంకా ఈవినింగ్ టైం వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఓకే, ఈ సన్లైట్ నడుమ మీరు చూడొచ్చు జవాయి లేక్ అందాలు. ఇక్కడ ఒక చిన్నపాటి రెస్టారెంట్, ఈటరీ కూడా ఉంది. అటువైపు వెళ్ళి కూర్చొని మంచి వైబ్స్ నేచర్ నడుమ అనుభవించు రాజా. ఏమంటారు? భగవంతుని సృష్టి, ఎక్సలెంట్ సృష్టి. అక్కడ లోపల చూడవచ్చు కొన్ని తామర పూలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజిక్ నడుమ మీరు ఎంజాయ్ చేస్తూ జవాయి లేక్ అందాలు, ఈ కొండలు, అరావళి హిల్స్ ఓన్లీ త్రూ వాయేజర్ వరా. మిత్రులారా, మీరు దూరంలో చూడొచ్చు గురు శిఖర్ దత్తాత్రేయుని ఆలయము పైన ఉంది. ఎస్ ఎస్ ఎస్, అదే గురు శిఖరం. జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. తనివి తీరా చూడండి. వ్లాగ్ అది కూడా చేయడం జరిగింది, మీకు చూపించడం జరిగింది. ఈ గురు శిఖర్ నుండి మనము నేరుగా బ్రహ్మకుమారికి సంబంధించిన పీస్ పార్క్ అనే నేచర్ నడుమ ఉన్న ఒక ఉద్యానవనానికి వెళుతున్నాము. రాబోయే ఎపిసోడ్ చాలా బాగా ఉండబోతుంది. తప్పక చూస్తారు కదూ. జై గురుదేవ, జై గురుదత్త. వందనాలు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సో మిత్రులారా, మనం ఇప్పుడు గురు శిఖర్ అనే పర్వతాన్ని చూడడం జరిగింది. ఎలా ఉంది? నచ్చింది కదా? దేవుని ఆశీస్సులు తీసుకున్నాము. చాలా తక్కువ దత్తాత్రేయ మందిరాలు ఉంటాయి మన దేశంలో. ఇది చాలా పవిత్రమైన మందిరము. మౌంట్ ఆబూలో అన్నిటికంటే పైన ఉన్న ఈ మందిరాన్ని మనం చూడొచ్చు. అక్కడ అంత దూరంలో ఉంది. మనం అక్కడికి ఎక్కడం జరిగింది. అండ్ నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, ఐ సైన్ ఆఫ్ ఫ్రమ్ వాయేజర్ వరా.